జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు దేవతిలకుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. రాష్ట్ర జిల్లా మండల స్థానిక కార్యవర్గాలను కండువాలతో ఘనంగా సత్కరించారు. దేవతిలకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్డా వెంకటరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కాండూరి వెంకట నాగేంద్ర కుమార్, కార్యదర్శి ఎడ్లవల్లి కాశీకృష్ణ, కాసం సత్యనారాయణ, ఎనగడప రామాంజనేయులు, కుకునూరి రామచంద్రరావు, పాసవరావు, పచ్చిపాల ప్రసాదరావు, ఎనగడప రమేష్ అండ్ బ్రదర్స్, వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. అదేవిధంగా పేదలకు కుట్టు మిషన్స్, గ్రైండర్స్ ను అందజేశారు. పలువురికి పారితోషికం, స్కాలర్షిప్ ను అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులతో పాటు పెద్దలు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. దేవతిలకుల సంఘం సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సంఘం పెద్దలు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను శాలువతో సత్కరించారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వారి సమస్యలపై రోషన్ కుమార్ స్పందించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పెనుమర్తి రామ్ కుమార్, పరమి సత్యనారాయణ, మానికల్ నాగేశ్వరరావు, రావూరి కృష్ణ, అల్లూరి రామకృష్ణ పాల్గొన్నారు. రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు అడ్డా వెంకటరాజు గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు నాగేంద్ర కుమార్ గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలకి, వేదిక ఉన్న దేవమూడి తిలకుల కుటుంబ సభ్యులకి, మరి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీ అందరికీ అందరూ కూడా నాకు నమస్కారం. మరి అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా మొన్న ఇండియా కూటమి ప్రభుత్వం రావడానికి మీరు చేసిన కృషి కానీ, మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ, లేకపోతే మీరు ముందుండి ఇంకా కూటమిని నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తారు. ఇలాంటి గెట్ టుగెదర్ పెట్టుకోవడం నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే కమ్యూనిటీ గెట్ టుగెదర్స్ ఎప్పుడు కూడా ఒక యూనిటీని, అలాగే మరి మీ మధ్యలో సమస్యలు ఏవైతున్నాయో అవి మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి టైం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మరి ప్రతి ఒక్క కమ్యూనిటీ వారు ఇలా గట్టిగా పెట్టుకోవడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ యొక్క మీటింగ్ ఉద్దేశించి ఇందులో పెద్దలు చెప్పారు, తిలకుల కార్పొరేషన్ ని మరి అఫీషియలైజ్ ఇంకా చేయలేదు, దీనికి ప్యానల్ ఇంకా వేయలేదని చెప్పారు. తప్పకుండా నా సైడ్ నుంచి మరి నేను అన్ని రకాలుగా కృషి చేస్తాను, ట్రై చేస్తాను. ఇందాక అడిగేది ఈ యొక్క పాపులేషన్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు దాదాపు 12 లక్షలు చెప్పారు ఏపీ రాష్ట్రంలో. సో దీని మీద కొంచెం స్టడీ చేసి మరి ఎందుకు ఇప్పటిదాకా మరి కార్పొరేషన్ ని ప్యానల్ ని అఫీషియలైజ్ చేయలేదు, ఆ విషయంలో కూడా నేను కనుక్కొని కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి అఫీషియల్ మాట్లాడి అవసరమైతే మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి, లోకేష్ గారితో డిస్కస్ చేసి మరి మీకు న్యాయం జరిగేలాగా నేను ట్రై చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే మీ ఇంకా వేరే డిమాండ్స్ ఏమవుతున్నాయో అవసరం రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి మరి లోకల్ కూడా మాట్లాడి దాంట్లో పాసిబిలిటీస్ అని కనుక్కొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తున్నాను. సో మరొకసారి మరి మీరు ప్రతి ఇయర్ ఇలాగా కలిసిపోవడము, ఇలా మరి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. మీరు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా మీరు చేసే ఏదైతే సర్వీస్ ఉందో మరి పేదలని గుర్తించి వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి హెల్త్ సంబంధించింది ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడం నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్న వ్యక్తులు కూడా మీరందరూ కూడా కలెక్టివ్ గా వేసుకొని సొసైటీకి ఒక మంచి చేయాలని చెప్పి మీరు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క సోషల్ సర్వీస్ వర్క్స్ ఉన్నాయో వాటన్నింటిలో 10 నిమిషాల్లో మరి మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఇంకా ఇలాగా ఎన్నో సోషల్ వర్క్స్ చేస్తూ మరి సమాజానికి ఒక రోల్ మోడల్ కమ్యూనిటీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మరి యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి మీ యొక్క కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించినందుకు మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో వన్స్ అగైన్ మేము చూడడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.